ఒకసారి పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి తమ కుమారులైన గణేశుడు, కార్తీకేయుడు ఇద్దరికీ ఒక పోటీ పెట్టారు. మీలో ఎవరు ముందుగా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తారో వారికి ప్రత్యేకమైన బహుమతి ఇస్తాం అని చెప్పారు. అది విన్న వెంటనే కార్తీకేయుడు తన నెమలిపై ఎక్కి వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ప్రపంచాన్ని చుట్టి రావడానికి అతను ప్రయాణం ప్రారంభించాడు. ఇదే సమయంలో గణేశుడు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అతను కొద్దిసేపు ఆలోచించాడు. తరువాత నెమ్మదిగా తన తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతీ దగ్గరకు వెళ్లాడు. వారిని గౌరవంగా నమస్కరించి వారి చుట్టూ 3 సార్లు తిరిగాడు. అది చూసి అక్కడ ఉన్న దేవతలందరూ ఆశ్చర్యపోయారు. కార్తీకేయుడు సముద్రాలు, పర్వతాలు, అడవులు దాటి ప్రపంచమంతా వేగంగా తిరిగాడు. కొంతసేపటి తర్వాత కార్తీకేయుడు ప్రపంచాన్ని చుట్టి తిరిగి కైలాసానికి వచ్చాడు. కాని అప్పటికీ గణేశుడు ప్రశాంతంగా అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు గణేశుడు వినయంగా చెప్పాడు, నాకు నా తల్లిదండ్రులే ఈ ప్రపంచం. వారి చుట్టూ తిరిగితే ప్రపంచం చుట్టినట్లే. గణేశుడి జ్ఞానం చూసి శివుడు మరియు పార్వతి చాలా ఆనందించారు. ఆ పోటీలో గణేశుడినే విజేతగా ప్రకటించారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, బలం కంటే జ్ఞానం గొప్పది. తల్లిదండ్రులే మన జీవితంలో నిజమైన ప్రపంచం.